రసం చేసుకున్నప్పుడు ఇలా పెప్పర్ చికెన్ చేసుకుంటే అసలు వేరే లెవెల్. చికెన్ చూసారా ఎంత బాగా కుక్ అయిందో, చాలా అంటే చాలా బాగా కుక్ అయింది. ఇలా మసాలా లేకుండా ఇలా తిన్నా తినేయచ్చు, అంత బాగుంది. హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక కొత్త వంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చేసే వంట వచ్చేసి పెప్పర్ మసాలా చికెన్. ఈ వీడియోలో నేను ఆ చికెన్ ఎలా చేస్తాను అనేది తెలుస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ పెప్పర్ మసాలా చికెన్కి ముందుగా అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ చికెన్లో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ మ్యారినేషన్ కోసం ఈ చికెన్ని శుభ్రంగా కడగాలి. ఇప్పుడైతే ఇలా శుభ్రంగా కడిగిన చికెన్లోకి ముందుగా ఒక స్పూన్ ఉప్పు వేయాలి, హాఫ్ స్పూన్ పసుపు వేయాలి, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల అల్లం, 3 స్పూన్ల మైదా, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, కొద్దిగా కసూరి మేతి, ఒక హాఫ్ ముక్క నిమ్మకాయ. ఇప్పుడైతే ఇలా ప్రతి ముక్కకి ఇలా ఉప్పు కారం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ కసూరి మేతి అనేది ఈ చికెన్కి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఈ కసూరి మేతి వేసుకోవడం వల్ల. కొద్దిగా వాటర్ కలుపుకుందాం. చాలు. ఇలా ఉప్పు కారం పట్టించిన ఈ చికెను ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. అంటే మరీ జారుగా ఉండద్దు, ఇట్లా ముక్కకి మంచిగా గట్టిగా పట్టుంటే చాలు, మంచిగా డీప్ ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని అన్నీ కలిపాం కాబట్టి ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకుందాం. ఈ పెప్పర్ మసాలా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. మనము ఎంత క్వాంటిటీతో తీసుకోవాలి అనేది చెప్తాను. రెండు స్పూన్ల మిరియాలు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను సోంపు, జీలకర్ర, 2 దాల్చిన చెక్క, 4 లవంగా, 2 యాలకులు. ఇప్పుడైతే నిప్పమంట చేసేసుకున్నాను. ఈ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని లైట్గా వేపుకోవాలి. ఇలా వేగిన వీటిని ఇప్పుడైతే పౌడర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే ఫస్ట్ కళాయిని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆయిల్ బాగా వేడెక్కేసింది. మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ చికెన్ మంచిగా డీప్ ఫ్రై అయింది. ఇప్పుడైతే వీటిని తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ మిగిలిన చికెన్ని కూడా డీప్ ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెండవ అయితే డీప్ ఫ్రై అవుతుంది. అయితే ఫస్ట్ తీసుకున్న చికెన్ అయితే అసలు ఎలా ఫ్రై అయిందో చూద్దాం, టేస్ట్ కూడా ఎట్లుందో చూద్దాం. చికెన్ చూసారా ఎంత బాగా కుక్ అయిందో, చాలా అంటే చాలా బాగా కుక్ అయింది.
ఇప్పుడు తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఇలా మసాలా లేకుండా ఇలా తిన్నా తినేయచ్చు, అంత బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడైతే పెప్పర్ మసాలా చికెన్ కోసం అయితే 2 ఉల్లిగడ్డలు, రెండు పచ్చిమిర్చి, ఒక 3 టమాటా. ఈ టమాటాలను అయితే గ్రైండ్ చేసుకోవాలి మనము మెత్తగా. అయితే పెప్పర్ మసాలా చికెన్ అయితే రెడీ చేద్దాం. అందుకోసం అయితే కళాయిని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. మసాలాకి సరిపడిన ఆయిల్ పోసుకోవాలి. ముందుగా అయితే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. అలానే ఈ కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూను అల్లం వేసుకోవాలి. ఈ అల్లాన్ని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. అల్లం పచ్చివాసన పోయాక ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకున్న టమాటా రసాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పెప్పర్ మసాలాను అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పెప్పర్ మసాలాలను అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా పెప్పర్ మసాలా వచ్చేసి చికెన్కి మంచిగా పట్టింది. పెప్పర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇట్లా కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెప్పర్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కడాయిని దించేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పెప్పర్ మసాలా చికెన్ అయితే ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పెప్పర్ మసాలా చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తిని ఎలా వచ్చింది అనేది చెప్తాను. ఇందులోకి అయితే కొద్దిగా నిమ్మకాయ పిండేసుకుందాం. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఈ కలరు మస్తు అట్రాక్టివ్ చేస్తుంది. చూడండి పీస్ అనేది ఎంత బాగా కుక్ అయిందో. చాలా బాగుంది. పెప్పర్ టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది తింటుంటే. పెప్పర్ మసాలా చికెన్ అనే పేరు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఈ చికెన్కి. ఈ పెప్పర్ మసాలా చికెన్ అనేది మనము రసం చేసుకున్న పప్పుచారులోకి చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. రసం చేసుకున్నప్పుడు ఇలా పెప్పర్ చికెన్ చేసుకుంటే అసలు వేరే లెవెల్. వస్తుంది. ఈ పెప్పర్ మసాలా చికెన్ మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇది పెద్ద ఎక్కువ టైం పట్టదు. తొందరగా ఒక అర్ధగంటలో అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా. ఈ అర్ధగంటలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంట అనేది. మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.